ఫర్ ఎగ్జాంపుల్ నేను బిగ్ బాస్ పోకముందు నేను బయట నడుచుకుంటూ నేను మిర్చి బజ్జీ తినుకుంటూ లేకపోతే ఒక ఛాయ్ తాక్కుంటూ హోటల్కి వెళ్తే సరదాగా ఉండేవాడిని. ఒక మూవీకి కూడా కామన్ ఆడియన్స్ లాగా నేను వెళ్ళేవాడిని. బట్ ఇప్పుడు బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత బయటికి వెళ్తే ప్రతి ఒక్కరు నన్ను పలకరిస్తూ హే రే బోలే బోలే బోలే, కార్లో వెళ్తుంటే కూడా బోలే అన్న అంటే ఎదురుగా బైక్ ఆపి ఆటోలు ఆపి నన్ను దింపి అక్కడ ఫోటోలు తీసి వెళ్ళిపోతారు. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకు ప్రజాదరణ మనం పొందడానికి రేపు మనం ఇంకేదైనా ఒక పాట చేస్తున్నాం, ఒక సినిమా చేస్తున్నాం, మనం ఫేస్ చూసి వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏ హీరో అయినా కూడా వెల్లౌన్ అయ్యారు అంటే అర్థం ఏంటి, అతను ప్రజాదరణ పొందితేనే కదా ఒక వేదిక ద్వారా. వాళ్ళు ఏ వేదికతో అయితే ప్రజాదరణ పొందారో వాళ్ళు మనకు చేయబట్టి మనం నడిపించారు వాళ్ళు, అప్పుడు మనం కూడా ప్రజాదరణ పొందినట్టే కదా. సో అది మనకు చాలా ప్లస్సే కదా. నేను ఓపెన్ చెప్తున్నా, ఒక సెలబ్రిటీ స్థాయిని తీసుకొచ్చింది ఆ వేదిక. ఇక అక్కడి నుంచి మనం ఎలాగైనా మలుచుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉద్యోగం రావాలంటే ఒక డిఎస్సి రాయాలి, ఒక డిఎస్సి రాయాలంటే ఒక బిఎడ్ చేయాలి, డిగ్రీ చేసి మళ్ళీ బిఎడ్ ఉంటుంది. ఆ బిఎడ్ కోర్స్ చేసిన వాళ్ళకే ఆ డిఎస్సి రాయడానికి అర్హత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లనే ఒక డిఎస్సి అంటే ఒక బిఎడ్ లాంటి కోర్స్ అన్నమాట ఈ బిగ్ బాస్ లాంటి వేదికలు. ఇంకా అక్కడి నుంచి మనం రాసుకున్నంత చేసుకున్నంత మన రాత మనం అట్లా.